హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాల్ అప్డేట్స్. ఇప్పుడే ఐఎస్ఎస్ మూవీ చూడడం జరిగింది. ఈ మూవీ అయితే రీసెంట్గానే జియో సినిమాలో అయితే స్ట్రీమ్ అవుతుందండి. ఈ మూవీ చూడడానికి రెండు రీజన్స్ ఉన్నాయండి. ఒకటి ఈ మూవీ జానర్ సైఫై జానర్ అండ్ అలానే ఈ మూవీ స్టోరీ లైన్ కూడా. అసలు ఈ మూవీ ఐడియా ఎలా వచ్చిందో ఆ దర్శకుడికి నాకైతే అర్థం కాలేదండి. ఈ మూవీ టైటిల్ వచ్చేసి ఐఎస్ఎస్ అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. సో నార్మల్గా ఈ టైటిల్ వినగానే ఏమనుకుంటాం, మనం అయితే ఏదో అంతరిక్షంలో అలా ఉంటుందిలే అన్నట్టుగా అనుకుంటాం, కానీ అక్కడే మన పప్పులో కాలేసినట్టు. ఈ డైరెక్టర్ అయితే చాలా అంటే చాలా బాగా రాసుకున్నారు, చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు కూడా ఈ మూవీని. ఈ మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నాకైతే నచ్చేసిందండి. నేనైతే హాలీవుడ్ మూవీస్ ఎస్పెషల్లీ సైఫై జానర్ అయితే నాకు చాలా ఇష్టం. సో ఈ మూవీ కూడా హాలీవుడ్ స్టాండర్డ్స్కి ఏమాత్రం తగ్గకుండా చాలా బాగా చూపించారు. ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి ఈ ఐఎస్ఎస్ని అయితే అమెరికా మరియు రష్యా రెండూ కలిపి నిర్వహిస్తూ ఉంటాయి. అయితే సడన్గా అందరూ భూమి వైపు చూస్తూ ఉంటారు. భూమి మీద ఏదో అణుబాంబుల యుద్ధం జరుగుతున్నట్టుగా చూపిస్తూ ఉంటారు. అయితే అక్కడి నుంచి వీళ్ళకైతే ఒక వర్తమానం వస్తుంది. స్పేస్ స్టేషన్ని ఎవరి దేశం వాళ్ళు దక్కించుకుంటే వాళ్ళదే అన్నట్టుగా పంపిస్తారు. ఇంకేముంది, కింద భూమి మీద అయితే యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. ఇంకా పైన వీళ్ళైతే అమెరికా మరియు రష్యా ఇద్దరు యుద్ధం చేసుకొని ఎవరు గెలిస్తే వాళ్ళదే స్పేస్ స్టేషన్ అన్నట్టుగా డిసైడ్ చేసుకుంటారు. ఈ రెండు దేశాలు ఎవరు గెలిచారు, ఎవరు స్పేస్ స్టేషన్ దక్కించుకున్నారా అని తెలియాలంటే ఈ మూవీ ట్రై చేయాల్సిందే. ఈ మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే ఎక్కడా కూడా ల్యాక్ చేయకుండా ఆన్ ద పాయింట్ అయితే మూవీ వెళ్ళిపోతూ ఉంటుందండి. నేను చెప్తున్నాను కదండి, మూవీ చూస్తున్నాను సేపు కూడా నాకైతే ఎక్కడా బోర్ కొట్టలేదని చెప్పాలి. ఆ స్పేస్ స్టేషన్ డిజైన్ చేయడం కానీ, ఆ రెండు దేశాల మధ్య యుద్ధం జరగడం కానీ, భూమి మీద ఇలా యుద్ధాలు జరగడం కానీ, అసలు థింకింగే మనం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. సో ఓన్లీ థింకింగ్ చేస్తే సరిపోదు కదా, మూవీని కూడా చాలా బాగా చూపించాలి కాబట్టి ఎగ్జిక్యూషన్ కూడా చాలా బాగుందని చెప్పాలి. అండ్ ఈ మూవీలో అయితే నాకైతే సినిమాటోగ్రఫీ అయితే పిచ్చి పిచ్చిగా నచ్చేసిందండి. హాలీవుడ్ స్టాండర్డ్స్ అయితే మెయింటైన్ చేశారు. ఇంకా ఫైట్ సీక్వెన్సెస్లో చూపించిన విఎఫ్ఎక్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంక ఈ మూవీలో నెగిటివ్స్ విషయానికి వస్తే అక్కడక్కడ కొద్దిగా డ్రాప్ అయినట్టు అనిపించిందండి మూవీ అయితే. అండ్ అలానే ఇది అందరికీ నచ్చే మూవీ కాదండి, ఎస్పెషల్లీ ఫ్యామిలీ ఆడియన్స్కి వీళ్ళకైతే నచ్చదు. ఓన్లీ హాలీవుడ్ మూవీస్ సైఫై మూవీస్ చూసే వాళ్ళకైతే ఈ మూవీ పక్కా నచ్చుతుంది. సో ఓటీటీనే కాబట్టి ఈ మూవీని ఒక్కసారి అలా ట్రై చేయొచ్చండి. సో ఇంతే అండి, నెగిటివ్స్ అయితే ఈ మూవీలో పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేవు. సో ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే బడ్జెట్ ఏంటంటే, సైఫై జానర్ మూవీస్ నచ్చే వాళ్ళకైతే ఈ మూవీ పక్కా నచ్చుతుందండి. ఇంకా రొటీన్ మాస్ మసాలా మూవీస్ చూసే వాళ్ళకైతే ఈ మూవీ ఎక్కదండి. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకు నచ్చుతుంది కాబట్టి షేర్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.